అందరికీ నమస్కారం. ఈరోజు అమ్మవారి గుడిలో దర్శనం చేసుకోవటం, అంతకంటే ముందు విఘ్నేశ్వర ఆలయం కూడా వెళ్ళి ఏ విఘ్నాలు లేకుండా మంచి చేయడానికి విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఎన్నికల్లో దిగిపోతున్నాం కాబట్టి నేను కేసినేని చిన్ని గారు ఇద్దరం కూడా దర్శనం చేసుకొని భగవంతుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారిని కోరుకున్నాం. ఆ విధంగా రేపటి నుంచి ఈరోజు ఆఫీస్లో మీటింగ్ పెట్టుకొని రేపటి నుంచి నియోజకవర్గం మొత్తం తిరగటానికి ప్రారంభిస్తూ ఉన్నాం. ఆ విషయం అంతకు మించి ఈరోజు మాట్లాడటానికి అంతకంటే ఏం లేదు. మంచి చేయటానికి ఎప్పుడు కూడా అమ్మవారి భగవంతుడు ఆశీస్సులు ఉంటాయని నమ్ముతాను. పార్టీ కార్యాలయం భవానీపురంలో ఆల్రెడీ పెట్టాం, ఇప్పుడు అక్కడికి వెళ్తా ఉన్నాం. ఓకే. పేద ప్రజలకు పింఛన్ రాకుండా అడ్డుకున్న దుర్మార్గులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అని చెప్పి కేసీఆర్ నాని మాట్లాడారు. అవి రాజకీయాలయ్యా. ఇప్పుడు అతను మాట్లాడే వాటికి అర్థం లేని మాటలు అవి. అతని స్థాయికి మమ్మల్ని దించొద్దు దయచేసి. వాటన్నిటికీ ఇప్పుడు లోకలా నాన్ లోకల్ అనేది నేను పుట్టింది ఇక్కడ 20 కిలోమీటర్ల దూరంలో పుట్టాను. ఇక్కడ నాకు అన్నీ ఉన్నాయి. ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అందరూ భారతదేశ పౌరులే. ఓకే, నమస్కారం. అంతా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఆయనకు ఉన్న అనుభవాలు, ఈ రాష్ట్రం ఏ రకంగా గతంలో అభివృద్ధి జరిగిందో చంద్రబాబు గారితో ఉండి ఆయన పూర్తి సహసహకారాలు ఆ రోజు అందించారు. కొంతమంది బీజేపీ ఉంటే ముస్లిం దూరం అవుతారు, క్రైస్తవులు దూరం అవుతారని ప్రచారం చేస్తున్నారు. 100% మైనార్టీ ముస్లిం మైనార్టీలు తీసుకొచ్చి వాళ్ళు వెనక నుంచే బాధ్యత మేము అందరూ తీసుకుంటాం. అట్లాగే క్రిస్టియన్స్ కూడా మేము తీసుకొస్తాం. దానికి కారణాలు ఏంటంటే వారు ఉంటే ఈ నియోజకవర్గం రూపురేఖలు మారుతాయి. ఉదాహరణకి ప్రభుత్వ కాలేజ్ లేదు ఇక్కడ, సార్కి చెప్పా అని. అట్లాగే ప్రభుత్వ ఆసుపత్రి లేదు. అట్లాగే చంద్రబాబు గారు ఇంటర్నేషనల్ స్టేడియం కట్టాలని శంకుస్థాపన చేశారు 100 ఎకరాల్లో. ఆ పని కూడా పూర్తి చేస్తారు. హజ్ హౌస్ 140 కోట్లు ఖర్చు పెట్టి చేస్తానని శంకుస్థాపన కూడా జరిగింది. 4-5 పనులు సార్ ఆధ్వర్యంలో ఆయనకి చాలా తేలిక. మనకైతే బరువు. ఆయన కేంద్రంలో కానీ ఎక్కడి నుంచైనా నిధులు తీస్తారో సమర్థత ఆయనలో ఉంది. పిల్లల సీట్ల విషయంలో కానీ ఇంకో విషయాల్లో కానీ మైనార్టీ ఇదని కాదు, అందరికీ ఆయన సహకారంగా అండగా ఉంటారు. మన బతుకులు కూడా బాగుపడతాయని ప్రజలకు కూడా తెలియజేస్తూ, మరి ఈ గురువుగారి ధర చాలా చరిత్రైన ఖాళీ సైద్ దర్గా అంటే చాలా చరిత్ర ఉంది దర్గాకి. మరి ఈ స్థలంలో వారిని తీసుకొచ్చి బాబా గారితో పూజలు చేపిస్తాం. వారితో పాటు మేము కూడా పూజలు చేసి గెలిచి మళ్ళీ ఇక్కడికి వస్తామని కూడా మేము మొక్కోవటం జరిగింది. ఇప్పుడు సార్ చున్నా చౌదరి గారు మాట్లాడుతారు. సందర్భంగా ఇఫ్తార్ దాంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది అల్లా నాకు ఇచ్చిన ఆశీస్సులు, అదృష్టం కింద నేను భావిస్తున్నాను. ముస్లిం సోదరులందరికీ కూడా నా తరఫున అన్ని విధాల అల్లా ఆశీస్సులు ఉంటాయని చెప్పి, నా తరఫున అల్లా ఆశీస్సులతో నేను అన్ని పనులు దిగ్విజయంగా ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఏ సమస్యలన్నిటికీ కూడా సమాధానాలు తీసుకొచ్చి ప్రతి ఒక్క పౌరుడికి కూడా గొప్పగా అంటే వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచే విధంగా నేను పనిచేయగలనని చెప్పి, ఆ భగవంతుడి ఆశీస్సులతో నేను చేయగలనని చెప్పి మీ అందరి ముందు కూడా చెప్పుకుంటున్నాను. ఈరోజు ఈ దర్గాలో నేను పాల్గొన్న విధంగా బాబా గారి ఆశీస్సులు నాకు ఇప్పించడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజే నాది మొదటి రోజు ప్రచారానికి, ఈ ఎన్నికల ప్రచారానికి ఈరోజు మొదలుపెట్టాం కాబట్టి బాబా గారి ఆశీస్సులు కూడా ఉంటాయని చెప్పి ఇక్కడ నాయకులందరూ కూడా పేరు పేరున అందరికీ కూడా నా ధన్యవాదములు, కృతజ్ఞతలు.